అఖండ రూపమైన తర్వాత సర్వవ్యాప్తం ఇంకా ప్రయత్నం లేదు అలా ఇంకా ఊరుకుండిపోతాడు అక్కడ పోయి కూడా. కానీ మహర్షి ఎక్కువ హృదయం హృదయస్థానం అంటే వాళ్ళకు అందరికీ అనుభవానికి సులభమైందని శరీరం ఉంది కాబట్టి ఇది కేవలము పూర్ణంగా తెలిసిన వాడు మాత్రమే దీన్ని దాటగలుగుతాని. అందరికీ సాధ్యం కాదు కదా. అందరికీ హృదయంలోకి ప్రతిబింబించినాడు కదా జీవుడు. ఆ ప్రతిబింబించినటువంటి స్థానంలోనే ఈ శరీరాన్ని ప్రపంచాన్ని అనుకోకుండా నిలబడినప్పుడు శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడు అవుతున్నాడు. ఆ జీవుడే ప్రతిబింబించినటువంటి జీవుడే హృదయంలోకి దిగిన తర్వాత ఆ హృదయంలోకి దిగిన దేహాన్ని అంతా వ్యాపించి ఇది నేను అనుకోకుండా మళ్ళీ అక్కడ కూడా దీన్ని అంతా వదిలేసుకున్నాడు. దానికి ఏ జ్ఞానస్వరూపుడు ఈ హృదయంలోకి దిగినాడో ఆ జ్ఞానం మాత్రంగానే నిలిచినాడు, ప్రేమ మాత్రంగా. అప్పుడు మళ్ళా ఈ దేహము ఈ మనస్సు వీటి మీద తీసుకోలేదు. అక్కడ కూడా శుద్ధంగా ఉన్నాడు. ఏమి అంటే అన్నిటినీ విడిచినాడు కాబట్టి. విడిచకపోతే మళ్ళా దేహం నేను తర్వాత ఇంద్రియాలు మనస్సు ఇది నేను అనుకున్నా అంటే మళ్ళా సమస్తము అంత దేహ రూపం అయిపోతున్నాడు. దేవుడు ఏది అనకుండా నిలబడినాడంటే హృదయంలో దిగి ఇంకా మౌనంగా ఉండిపో, అప్పుడు కూడా నిరాకారమైపోతున్నాడు. వ్యాపకంగా ఆకాశ తుల్యంగా అయిపోతుంది. ఎప్పుడు హృదయంలోకి దిగి నిరాకారంగా నిలబడిపోతామో ఆ స్థితిలో ఆ నిశ్శబ్దంగా బ్రహ్మమాత్రం. ఇక్కడ చూడండి, మహర్షి గ్రంథాలను చదివినప్పుడు హృదయం అనే దానికి కూడా అంతరార్థం చెప్తారు. దేహానికి సంబంధించిన హృదయం కాదు, అది జ్ఞానానికి సంబంధించిన హృదయం. ఆధ్యాత్మిక దేహానికి ఈ స్థానం చూపిస్తే సులువుగా కనుక్కుంటారని చూపించినట్టు. ఎందుకంటే దేహం నేను అనేటువంటి భావంతోనే ఉంటారు కదా. దేహం నేను కాదు అనే భావం లేదు కదా. కాబట్టి దేహంలోనే అక్కడ అది ప్రతిబింబిత స్థానం కాబట్టి జీవుడు ప్రతిబింబించేటువంటి స్థితి కాబట్టి అక్కడ చూపించడానికి అక్కడ ఇంకా అక్కడ నేను ఈ దేహము అది అనుకోవద్దని చెప్పి అక్కడ కూడా మౌనంగా నిలిచమన్నాడు కదా. మౌనంగా నిలిచినప్పుడు హృదయంలోకే పోయినామనుకో, మౌనంగా ఉండిపోయినామనుకుంటే నీ దేహం మాత్రం కనిపిస్తుందా, నీ ప్రపంచం కనిపిస్తుందా? ప్రపంచము కనిపించదు, నీ దేహము కనిపించదు. ఎక్కడ మౌనం వహిస్తావో, శబ్దం లేదో, శబ్దమే ప్రపంచమా? ఏది కాదు ఈ ప్రపంచం కావడానికి మూలం శబ్దమే. ఆ శబ్దం లేకుండా మౌనం ఎప్పుడు నిశ్శబ్దం ఏర్పడుతుందో, ఆ నిశ్శబ్దం ఏర్పడిన తర్వాత ఏ ప్రపంచము ఉండదు. అందుకే నిశ్శబ్ద బ్రహ్మం చెప్పేది శాస్త్రం, పూర్తి చెప్పదా శాస్త్రం. ఎందుకంటే శబ్దంతోనే అన్ని రూపాలు ఏర్పడతాయి. ఏది అంటూ ఉంటావో ఆ అనిన శబ్దమే నువ్వు అనిన ప్రపంచాన్ని రూపం కలిగి మనస్సులో పిక్చర్ పడుతూ ఉంటుంది. నువ్వు ఏది అనా లేదనుకో ఏ రూపంలో ఏర్పడదు. ఇప్పుడు ఈ అనకుండా ఉండిన నీవు ఉన్నావు కదా, నేనున్నాను కదా, నేనుండే కదా ఏది అనకుండా ఉండేది. ఆ ఉన్న నేను నాకు ఏ స్వరూపం ఉంది? ఈ దేహమా, ఇంద్రియాల, ఈ ప్రపంచమా, ఏది లేదు, నిరాకారం, నిశ్శబ్దం. ఆ స్థితి అక్కడ పోయినా ఈ స్థితి పొందవా. ఇట్లా అలా వచ్చిన దారినే పో అన్నాడు కదా ఒకరికి మహర్షి. ఎవరు వస్తే ఏం మాకు దారి చూపించండి, ఎట్లా ఈ బ్రహ్మాన్ని పొందేది అని అంటే ఆయన వచ్చిన దారినే బొమ్మన్నాడు. అయితే ఆ వచ్చిన దారినే బొమ్మనే వాడితే వాడికి ఇప్పుడు ఏదో వేరే అర్థమైంది నేను వచ్చిన దారినే బొమ్మని ఆయన పొందేవాడు. కొందరు ఈ ఎట్లా శరీరంలోకి ప్రవేశించినావో
హృదయంలో ప్రవేశించినావో ఆ విధంగానే వెనక్కి పోయి అంతటా ఉండే పరమాత్మలో కలిసిపో. అంతటా ఉండే పరమాత్మలో నుంచి శరీరంలోకి ప్రవేశించినావు, జీవుడిగా తయారైనావు. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పోయి అంతటా ఉండే పరమాత్మలో, అంతటా ఉండే పరమాత్మ స్వరూపం సర్వవ్యాప్తంగా ఆకాశతుల్యంగా ఈ బ్రహ్మస్వరూపము వ్యాపించి ఉండు. దాంట్లో పోయి మళ్ళా నేర్చుకో, నువ్వు ఊరుకో. ఇట్లా పోయి ఇటు పోయి అయినా ఊరుకో, లోపల వచ్చైనా ఊరుకో. ఆ ఊరికే ఉండడము అనేది ఆ శబ్దం లేకుండా, నీ యొక్క వ్యక్తి భావం లేకుండా ఊరికే ఉండడం అంటే, నేను శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం ఎవరు చేసినారు? నేను చేసిన. ఆ నేను ఎవరు? ఒక వ్యక్తిని. నాకు ఫలానా వ్యక్తిని అన్న భావం, ఆ వ్యక్తి భావము, ఆ వ్యక్తి భావంతో నేను శబ్దం చేసిన. నేను ఏ ప్రపంచాన్ని తెచ్చుకున్నానో ఆ వ్యక్తినైనా నేను ఆ ప్రపంచం ముందు విహరిస్తాను. కాబట్టి ఆ వ్యక్తి భావమే లేకుండా ఉంటే, నిశ్శబ్దంగా వ్యక్తే ఉంటాడు. వ్యక్తే లేనప్పుడు ఈ ప్రపంచం ఎక్కడ వస్తుంది? ఆ విధంగా నిరాకార స్థితిని పొంది నిర్గుణ బ్రహ్మమై నిలుచు అంటాడు. ఆ విధంగా అయినా ఇది సులభ మార్గము. అందరికీ హృదయంలోనే ఉంటున్నాడు. ఇప్పుడు హృదయంలోనే ఉన్నాడు సమస్త జీవులకు. జీవుడు ఎక్కడున్నా అంటే హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉన్నవాడికి జ్ఞానం కలిగి వాడు ఏమనకుండా ఉండడం సులభం. కాబట్టి అది సులభం మార్గం. ఈ విధంగా వచ్చిన దారిని పోయి అంతటా ఉన్న బ్రహ్మం కావడం కొంత ప్రయత్నం చేసి దాటేసి అఖండమై నిలిచి అంతటా ఆకాశం ఎట్లుందో ఆ ఆకాశ రూపంలో ఉంది. అనంత బ్రహ్మం అయిపోయింది. అది ఒక జాగ్రత్త స్వప్నములు ప్రకాశించుటకునై తద్వారా చైతన్య కాంతులు ప్రసరించుటకు ఈ సుషుప్తి అవస్థ సింహద్వారమైనది. ఆ గాఢ నిద్రపోతామే. ఆ గాఢ నిద్రలో ఇప్పుడు ఎట్లా పోయినాము? గాఢ నిద్రలోకి అంటే జాగ్రత్త అవస్థలో పోయినాము, జాగ్రత్త అవస్థ దాటినాము, స్వప్నావస్థలోకి పోయినాము, స్వప్నావస్థను కూడా దాటేసినాము, సుషుప్తి గాఢ నిద్రలోకి పోయినాము. ఇప్పుడు ఆ గాఢ నిద్ర అనేది ఇటు జాగ్రత్తలో రావడానికి చేసే మార్పు. మళ్ళా వాళ్ళు జాగ్రత్త అవస్థలోకి వస్తుండే తెల్లవారుతుంది. ఆ జాగ్రత్త అవస్థలో రావడానికి ఇంకా లాస్ట్ అక్కడి నుంచి ఇంకా మళ్ళీ జాగ్రత్తలో వస్తారు. ఆ విధంగా అట్లా జాగ్రత్త అవస్థలోకి రావడానికి అయితే బ్రహ్మీ స్థితిని పొంది ముక్త స్థితిని పొందుతున్నాడు అండి. ముక్త స్థితికి కూడా అదే దారి. ఈ సుషుప్తి అవస్థ అభిమాని ప్రాజ్ఞుడు. ఆ ప్రాజ్ఞుడే ఆ బ్రహ్మ యొక్క తృతీయ ప్రాజ్ఞుడు విశ్వ తైజస ప్రాజ్ఞుడు. విశ్వడంటే జాగ్రత్త అవస్థాభిమాని, విశ్వడు తైజసుడు అంటే స్వప్నావస్థాభిమాని, ప్రాజ్ఞుడంటే సుషుప్తి అవస్థాభిమాని. ఇప్పుడు ఈ రెండు అవస్థలు దాటేసినాడు. జాగ్రత్తను దాటినాడు, స్వప్నాన్ని దాటినాడు. దాటి గాఢ నిద్రలోకి పోయినాడు, సుషుప్తిలోకి పోయి ఆ సుషుప్తి అవస్థ అభిమాని అంటే దాన్ని అనుభవించి ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ హాయిగా ఏది లేనటువంటి ఈ ప్రపంచంగా ఏది లేనటువంటి నిరాకారమైన సుషుప్త స్థితిలో హాయిగా నిలిచి ఉన్నాడు. ప్రాజ్ఞుడై ప్రజ్ఞామాత్ర స్వరూపుడై. సుషుప్తి అవస్థ అభిమాన్యకు ప్రాజ్ఞుని వివరించుటకు మహర్షి మరి ఒక మంత్రమును అధికంగా చెప్పుతున్నారు. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞః ఏషో అంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవ అభిషౌకి భూతానాం. ఎంతటి కారణమైందో చూడాలి సుషుప్తి అనేది. అది కూడా ఏం తక్కువైంది కాదు. ఇతడే సర్వేశ్వరుడు.
అక్కడ ఇంకా దేహం లేదనేటువంటి వ్యక్తి భావం లేదు కదా. కాబట్టి అంతటా ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన కేవలం ప్రజ్ఞామాత్ర స్వరూపుడై ఉన్నాడు. ప్రజ్ఞ ఉంది, నేను చనిపోలే, దేహం ఉంది కాబట్టి ప్రజ్ఞ ఉంది. అయితే ఈ దేహభావము, ఈ ప్రపంచ భావము ఉందా? దేహభావం లేదు, ప్రపంచ భావం లేదు, కేవలం జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నాడు ఆ గాఢ నిద్ర స్వరూపంలో. చెప్తాడు ఇంకా ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే సర్వజ్ఞుడు. అతడే సర్వేశ్వరుడు, అతడే సర్వజ్ఞుడు. ఎందుకని చెప్పిన అంటే వాళ్ళ జాగ్రత్త స్వప్నాలు రావడానికి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడి నుంచి మళ్ళా పోవడానికి దారి మొట్టమొదటి అక్కడి నుంచి బయలుదేరితే ఇక్కడికి వస్తాడు, మళ్ళీ అక్కడికి పోతుంటాడు. ఆయన స్వస్థలంగా ఉండేవాడు కదా. మనం ఇంటి నుంచి బయలుదేరినాము, ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు అన్నీ చూసుకున్నాం, మళ్ళీ ఇల్లు చూస్తాము. ఆయన స్వస్థలే మేము. ఇతడే సర్వాంతర్యామి, ఇతడే సమస్తమునకు మూల కారణం. అంతటా సర్వాంతర్యామి అంటే సర్వవ్యాపకంగా నిండి ఉండేటువంటి వాడు సర్వాంతర్యామి అనుకోండి. ఇతడే సర్వాంతర్యామి, ఇతడే సమస్తమునకు మూల కారణం. అది అన్నీ ఇంకా పై కుటుంబాల ప్రపంచము అన్న మూల కారణం అక్కడి నుంచి స్వప్నంలోకి రావాలా, స్వప్నంలోంచి జాగ్రత్తలోకి రావాలా. కాబట్టి మూలం ఏది అంటే ఆ ప్రజ్ఞాస్వరూపమైన గాఢ నిద్ర. అక్కడే అదే సర్వవ్యాప్తమైన మళ్ళా బయటికి రావడానికి కారణం. నుండియే సమస్తము ఉద్భవించి ఇందే సమస్తము లీనమవుతున్నది. అంతే కదా. జాగ్రత్తలోకి రావాలంటే మళ్ళీ స్వప్నంలోకి వస్తాం, మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాం. ఈ జాగ్రత్త ప్రపంచము, ఈ స్వప్న ప్రపంచము అంతా మళ్ళా రాత్రి వరకే దాంట్లోని లయించిపోతుంది, మళ్ళీ దాంట్లోంచే పుడుతుంది. కాబట్టి ఇటు పుట్టడానికి అటు లయించడానికి కారణమైనటువంటిది ఆ సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. సుషుప్తిలో ఉండు జ్ఞానము కేవలము ప్రజ్ఞాన గణము. ప్రజ్ఞాన ఘనం. అక్కడ తన దేహము లేదు, ఇల్లు లేదు, ఈ ప్రపంచము లేదు, ఇది దేన్ని అనుకోలే, జ్ఞానం మాత్రమే ఉంది. అయితే జ్ఞానం ఎందుకు ఉంది అంటే జ్ఞానం లేకపోతే తెల్లవారి వాడు వెయ్యాలి, మళ్ళా వ్యవహారం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా పోయి నిలిచింది. ఇక్కడ ఒక చోట పోయి నిలిచింది, అక్కడ ఉన్నాడు ప్రజ్ఞామాత్రుడే. అక్కడ ఏం వ్యవహారం చేయాలి, మళ్ళీ శరీరానికి సంబంధించిందో ఏ ప్రపంచానికి సంబంధించిందో ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే ఏం పని చేయలే, అన్ని విడిచి అక్కడ పోయి కూర్చున్నాడు. మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ పొద్దున్నే లేచి కిందికి ఒక్కొక్క దాంట్లో వచ్చి మళ్ళీ దిగుతాడు కిందికి. ఇట్లు కిందికి దిగడానికి మొదలు, ఈ కింది నుంచి పైకి పోయి నిలబడడానికి అంటారు. అట్లా రెండుగా ఉన్నాడు పరమాత్మ. అంటే ఆ ప్రజ్ఞాన రూపుడుగా, ప్రజ్ఞాస్వరూపుడుగా ప్రకాశిస్తున్నాడు. అది నాకు తెలియదు అని అజ్ఞానం తప్ప మరి దేనిని తెలుపదాలి. ఏం చెప్తాను, గాఢంగా నిద్రపోయినామండి, ఎట్లా ఉండేదంటే ఏం తెలియకుండా నిద్రపోయినాను అంటారు. ఏం తెలియదు అన్న విషయం తెలుస్తుంది. ఎవరికి తెలిసింది ఏం తెలియదు అన్న విషయం? ఆ జ్ఞానస్వరూపుడు వాడు ఉన్నాడు కాబట్టి వాడు పోలేదు కదా, వాడు ఉన్నాడు. కానీ ఈ ఇంద్రియ మనోబుద్ధిలు ఇన్ని ఉన్నాయే, ఇవి ఏమీ చేయకుండా మానుకుని, పని చేయకుండా మానుకునేవాడికే వాడికి కనిపించే ప్రపంచమే ఇది కనపడే. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చూసిన జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఎట్లా ఉంది, నేను నిద్రపోయినావా, వాడు బాగా నిద్రపోయినావంటే ఏం తెలియకుండా నిద్రపోయినాను అంట. అది ఏమి తెలియకపోవడము అనేది ప్రపంచ స్థితి. నిద్రపోయినాను అని చెప్తున్నాడే, ఆ చెప్పినవాడు జ్ఞానస్వరూపమైన పరమాత్మ. వాడు మాత్రమే నిద్రపోయాడు.
నిద్ర కూడా అధికమని దినస్వప్నం అనామరూపం అన్నట్టు వాడికి నిద్ర లేదు, స్వప్నము లేదు, ఏ రూపము లేనట్టు అక్కడ పోయి కేవలము ప్రజ్ఞామాత్రంగా నిలుస్తున్నారు. ప్రజ్ఞను దగ్గర పెట్టుతూ ఉంటాడు. ఎందుకు తెల్లవాడి బయటికి రావడానికి ప్రజ్ఞ మాత్రంగా ఉంది కాబట్టి అక్కడ ప్రాజ్ఞుడు అని చెప్తున్నాడు. ఇట్టి అవస్థని వేదాంతంలో అవిద్య అందురు. కావున వేదాంతులు సుషుప్తిలో ఆత్మ కారణ శరీరాభిమాని అవుతున్నది అని చెప్తున్నారు. అవిద్య అని అంటారు. అక్కడ ఏమి తెలియదు కాబట్టి కారణ శరీరాభిమాని. కారణ శరీరము అంటే మళ్ళా కలిగేటువంటి జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము ఇవన్నీ కలగడానికి ఏమి కారణంగా ఉన్నాడు. ఆ ముందు ఏ అజ్ఞానంలోనే లయించినాడు అనుకుందాం. అక్కడ లయించిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి బయటికి రావాలా, స్వప్న జాగ్రత్తలోకి రావాలంటే. కాబట్టి ఈ స్వప్న జాగ్రత్తలోంచి పోయి మళ్ళా కారణ శరీరము అంటే అక్కడ పోయి అన్నీ వదిలేసి నిలబడుతున్నాడు. అక్కడి నుంచి మళ్ళా తెల్లవారితే అన్నీ తీసుకొని బయటకు వస్తున్నాడు. ఈ విధంగా కారణ శరీరము అని అంటారు. ఇట్టి ప్రజ్ఞాన ఘన రూపములు ప్రాజ్ఞని సర్వేశ్వరుడు అని గురువు వర్ణించుచున్నారు. ఆ ప్రజ్ఞాన ఘన రూపమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని అక్కడ దేహాభిమానం లేదు, ప్రపంచాభిమానం లేదు, నా పిల్లలు నాకేనని ఏది లేదు కాబట్టి కేవలం శుద్ధమైనటువంటి ప్రజ్ఞామాత్రుడుగా నిలబడుతున్నాడు. కాబట్టి అన్ని దాన్ని ఏమంటారు? సర్వేశ్వరుడు. అక్కడ ఈశ్వర స్వరూపంగా నిలబడి ఉన్నాడు. మనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడే. ఆ చైతన్యమే అతడు లేకపోయినా మనకు చైతన్యమే కాలేదు అంతే కదా, కనుక అది సర్వేశ్వరుడు. ఆ జ్ఞానం అక్కడ నిలబడి ఉంటే ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయకపోయినా నిద్రపోతున్నాయి. ఈ ఇంద్రియాలు ఇవి పని చేయలేక వాడి ఇవి తెలియదు, వాడి పిల్లలు తెలియదు, ఏది తెలియకుండా నిద్రపోయినా అక్కడ ఈ ప్రపంచమే ఏది లేకపోయినా, తెలియబడే ప్రపంచం లేకపోయినా ప్రజ్ఞ ఒక్కటి ఉంది. ప్రజ్ఞాస్వరూపుడు అంటే సర్వాన్ని తెలుసుకునే జ్ఞానస్వరూపమనే ప్రజ్ఞ అక్కడ గుప్తంగా నిలిచి ఉన్నాడు. ఆ స్థితిలో మళ్ళీ అది తీసుకొని దిగుతున్నాడు. అన్ని అనుభవాలు అనుభవిస్తున్నాడు. మళ్ళా అనుభవాలు అయిపోయినాగానే మళ్ళీ అక్కడ పోయి నిలుస్తున్నాడు. ఆ విధంగా ఉన్నాడు. ప్రాజ్ఞస్వరూపుడై శుద్ధ ప్రకాశ స్వరూపం ప్రకాశింపచేయు జ్ఞానం అవు ఆ జీవతత్వమే లేకున్నా మనము జాగ్రత్త స్వప్న అవస్థలనే కాక సుషుప్తి అవస్థలను కూడా తెలుసుకొని ఉండలేము. ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుడు వాడు నిద్రపోడు కదా. ఆ జ్ఞానస్వరూపం ఒక్కటే ఉంది అక్కడ. ఎక్కడ గాఢ నిద్రపోయినప్పుడు అన్నీ విడిచేస్తున్నాడు. ఈ స్థూల శరీరానికి సంబంధించినట్లు స్వప్నాలోని ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించింది మొత్తం వదిలేస్తున్నాడు. కారణ శరీర రూపుడై కేవలము జ్ఞానమాత్రంగా అక్కడ నిలబడుతున్నాడు. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ చైతన్యమే లేకపోతే మళ్ళా మనం తెల్లవారి దేహంలోకి వచ్చి పనులు చేసేది లేదు, కాబట్టి అన్నిటికీ కారణ రూపమై ఉంది కాబట్టి అది కారణ శరీరము అని పేరు. అతడు సర్వాంతర్యామి అంతటా ఉండేటువంటి వాడు. అందరూ నిద్రపోయినారనుకో, అందరూ నిరాకారమే ప్రజ్ఞ రూపుడై ఉన్నాడు. కాబట్టి కారణ శరీరము అంటారు. ఆ చైతన్యమే సర్వ పదార్థములకు సంభూతి కారణమైన యోని అవుతున్నది. మనలో ఈ చైతన్యమే లేకున్నా సూర్యచంద్రాది విశిష్ట బాహ్య ప్రపంచము కానీ సంకల్ప వికల్పాత్మకమైన మనోజగత్తు కానీ యోజనారూపమైన జ్ఞాన ప్రపంచం కానీ ఏది ఉండేది కాదు. ఆ జ్ఞానాన్ని తీసుకొని అక్కడ ఏ ప్రజ్ఞానం ఉందో ప్రజ్ఞామాత్రంగా ఆ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళా జాగ్రత్తలోకి వస్తున్నాడు.
జాగ్రత్తలోకి వచ్చి ఈ కింద సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఈ ప్రపంచము తెలియబడము ఇది ఈ పనులు అన్నీ చేసుకుంటున్నాడు. శరీరంతో ఏ ప్రారంధాన్ని తెచ్చుకున్నాడో ఆ ప్రారంధాన్ని అనుభవాన్ని అంతా